మిషన్ అయితే ఎంతైనా కుడతాం. కానీ కాజాలు, ఉక్సులు వేసేటప్పటికి అబ్బా! ఇప్పుడు ఈ తలనొప్పి ఏంటా అనిపిస్తదనమాట మనందరికీ. నేను చెప్పినట్టు మీరు కాజాలు వేశారంటే మీకు కాజాలు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ముందుగా మనం 4 పేటల దారం తీసుకొని ఇలా పైకి తీసేసుకొని తర్వాత సూదిని మనం సగం సూదినే ఇందులో చూపిస్తున్నట్టు మనం సగం సూదిని తీసుకోవాలి. ఈ సగం సూదికి ఇలాగా మనం పూలమాల కట్టినట్టు పూలమాలకి ముడులు వేస్తాం కదండి, అలా ఆ విధంగా ముళ్ళు వేసుకుంటూ రావాలి. మనకి కాజాల పట్టీలో ఒక టిప్ ఉంటుందండి. ఏంటంటే అది కాజాల పట్టీ మనకి పొడవు తక్కువైనా ఇరికించి ఉక్సు అటు ఇటు లాగి త్వరగా తెగిపోతాయి. మరి పొడవు ఎక్కువైనా కూడా లూజ్ వస్తుంది. లూజ్ వచ్చి అవి కరెక్ట్గా ఉండవు. అందుకని మనం కాజా మాత్రం చాలా మీడియం సైజులో వేసుకోవాలి. ఇలా మనకి కావలసినంత లెంత్లో ఈ విధంగా నాట్లు వేసుకుంటూ తర్వాత ఇందులో నుంచి సూది చిన్నగా ఇలాగా బయటికి తీయాలి. ఊరికే వస్తుందండి, అంత పెద్ద శ్రమ ఏం అక్కర్లేదు. ఇట్లా ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా దారాన్ని ఇలా చిన్నగా తీసి మనం ఎంత కావాలో అంత లెంత్ కూడా మనం అలా లాగేసుకోవచ్చు. లాగేసుకొని కింద నుంచి సూదిని కిందకి దింపేసి అక్కడ వెనకమాల ఒక ముడి వేయాలి. ఇక్కడ నేనైతే చాలామందిని అబ్జర్వ్ చేశాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, అంతా బాగానే చేస్తారు. ఈ దారం వచ్చేపాటికి చాలా తక్కువగా కట్ చేస్తారనమాట. అలా దారం తక్కువ కట్ చేస్తే త్వరగా జారిపోయి కాజాలు పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఖర్చు అనేది కొంచెం ఎక్కువే పెట్టుకొని దారం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కాజాలు వేసుకున్నామంటే ఎన్ని కాజాలైనా సరే ఇట్లా చిటికలో వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హెమ్మింగ్ కూడా చాలా ఈజీ.